ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో, తన షణ్ముఖ వ్యూహం పక్కన పెట్టేసిందో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని చేత్తో పట్టుకుందో, ఎనఫ్ అయిపోయింది ఇక అక్కడితో. పవన్ కళ్యాణ్ హామీలు అనేటటువంటిది పవన్ సీఎం అయితే ఆలోచించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఇస్తానన్న హామీలు అవే అమలు పూర్తిగా. ఇంకా పవన్ హామీల గురించి ఎవరు అసలు ఆలోచిస్తోంది? ఎవరు అవన్నీ అసలు అడుగుతున్నది ఎవరు? మాట్లాడుతున్నది ఎవరు? ఏం లేదు కదా. ఇంకొకటి, అసలు ఇద్దరి మధ్యన సమన్వయం ఎక్కడ ఉంది? ముగ్గురు మధ్యన అంటే ఇచ్చిన హామీలు ఆయనే మర్చిపోయారంటారా? అంటే ఆయనకి అసలు ఆయన ఏం మాట్లాడారో ఆయన గుర్తుందని కూడా నేను అనుకోను. షణ్ముఖ వ్యూహం ఇవన్నీ కూడా లేదా ఇప్పుడు అనవసరం అనుకుంటుండొచ్చు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మనం దాంట్లో భాగస్వాములు, మాకు ఇచ్చిన 3 శాఖలు మేము జాగ్రత్తగా చేసుకుంటే చాలా అనుకుంటూ ఉండొచ్చును. కానీ ప్రజలకు స్పష్టతనిస్తేనే బాగుంటుంది అది. కానీ ఇవ్వరు. అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే, ఆ రోజు యువత అంతా వెనకొచ్చారు అంటే యువతకి సంబంధించి ఆయన ఇది చాలా గట్టిగా అనౌన్స్ చేశారు. అప్పుడు 10 లక్షలు ఇస్తామనేది మనం కూడా చాలాసార్లు డిబేట్ పెట్టాం. చాలా మంచి పథకం ఇది వస్తే బాగుంటది అని కూడా అనుకున్నాం. తర్వాత సైలెంట్ అయిపోవడం. తెలుగుదేశం పార్టీతో పొత్తు తర్వాత కాదు, అది ముందే. ఫస్ట్ లో జనసేనని పవర్ ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ హామీ ఇచ్చారు. తెలుగుదేశంతో పొత్తు తర్వాత అసలు ఆ హామీ ఇవ్వాల, మాట్లాడాలి. అంటే అలాగని పోయినా అవి లేవని కూడా ఏం చెప్పలేదు కదా. ఇంకా ఇప్పుడు తనకు అధికారం ఇస్తే అది చేస్తానన్నాడు. తనకు కాదు కదా అధికారం ఇచ్చింది, చంద్రబాబుకి. అప్పుడు ఎట్లా వస్తుంది? ఇంకోటి, ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో. అది ఆ ఉమ్మడి మేనిఫెస్టో అమలే తమ ఎజెండా అని చెప్పారు, కానీ మేము నోటితో చెప్పిన హామీలన్నీ అని చెప్పలా. కాబట్టి అవి లెక్కలోకి రావు సాధారణంగా. కానీ ఇప్పుడు తొలి అడుగులో సూపర్ 6 సంబంధించి వీళ్ళు చెప్తున్న హామీలన్నీ వీళ్ళ ఖాతాలోకే పడతాయా? ఇక అందులో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేనట్టేనా? బీజేపీ కంటే ఎలాగా లేదనుకోండి, వీళ్ళకి కూడా లేనట్టేనా? సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశానికే వర్తిస్తుంది. జనసేన అనేటటువంటిది కానీ